నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. సంస్మరణ సభను రాజకీయ సభగా మార్చినందుకుగాను అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సాయి చంద్ స్మరణ సభను రాజకీయ సభగా మార్చారని పలికారు. నిరంజన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అమరచింత మరియు ఆత్మకూరు మండలాలను ఎండబెట్టి కృష్ణానది జనాలను తీసుకువెళ్లారని మండిపడ్డారు. మా ప్రాంతముడు తెలంగాణ ఇక్కడ అనుకోకుండా హఠాత్ మరణం చెందితే దాన్ని రాజకీయంగా వాడి ఇక్కడ విగ్రహం పెట్టి సంతాప సభ అని చెప్పేసి మాట్లాడడం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద అభివృద్ధి చేస్తున్న ప్రజాపాలన మీద ఎంత దూషించడం ఎంతవరకు సమంజసమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి గారికి, నిరంజన్ రెడ్డి గారికి నేను ఒకటే సూచిస్తున్నా. సర్పంచ్ కా నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు రాష్ట్రంలోనే మొదటిసారి గెలిచి మంత్రి వరకు తీసుకున్నంటే ఇది రాష్ట్రంలోనే మొదటిసారి. ఇది మీకు ఇంగుడు పడక మీ మనసులో కల్మషం పెట్టుకొని గెలిచిన 8 నెలలకే మస్తీపురం చౌరస్తా నుంచి దూరాలడానికి బీటీ రోడ్ వేయడంలో మా మంత్రివర్యులు సక్సెస్ అవడం తప్ప, లేదంటే 30 కోట్లు పెట్టి పంచదేవపాడు నుంచి భూత్పూర్ నుంచి నారాయణపేట వరకు లిఫ్ట్ స్టార్ట్ చేసి అక్కడ తీసుకుపోవడం అభివృద్ధి కాదా? అయ్యా రామ్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నా ఇంకో విషయం. నీ పక్కనే నీ నెత్తి మీద ఉన్న సంగమండ గత 10 సంవత్సరాల నుంచి ఒక బండ, అంటే అక్కడ ఒక బండను బలపడితే దాదాపుగా 12,000 ఎకరాలను నీళ్లు పారించే కాలం నువ్వు తీయలేకపోయినా ఒక నీ అనుభవం లేని ఎమ్మెల్యే. కానీ మా వాకిటి శ్రీహరి గారు మంత్రివర్యులు గెలిచిన 2 నెలలనే 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బండ తీసేసి ఈ రోజు రైతులకు నీళ్ళు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ వాకిటి శ్రీహరి అని చెప్పేసి కూడా సందర్భం తెలియదు. అదేవిధంగా అసెంబ్లీలో మా మంత్రివర్యులు ఇప్పటికీ దాదాపు 5 సార్లు మన కాన్స్టిట్యూన్సీ గురించి, మన కాన్స్టిట్యూన్సీలో మన ఆత్మకూరు అమర్చింత గురించి, చేనేత కార్మికుల గురించి, బీడీ కార్మికుల గురించి, దళితుల గురించి. సభ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ యొక్క విలేకరుల సమావేశానికి వేదికపై ఉన్న అధ్యక్షులు, అదేవిధంగా నాతో కార్యకర్తలకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా, ప్రజల పార్టీగా, ప్రజల మన్నన పొందుతూ అభివృద్ధిలో కానివ్వండి, అదేవిధంగా మేము చెప్పిన కాంగ్రెస్ హామీలు ఇచ్చిన ఏదైతే 6 గ్యారెంటీలు కానివ్వండి, 6 గ్యారెంటీలు కాక మళ్ళా కొత్త సంక్షేమం రైతుల కోసం, మహిళల కోసం ఏర్పాటు చేసిన ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలయ్యే సందర్భం మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలయ్యే సందర్భంలో, కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న సందర్భంలో బీజేపీ మొదటి పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ పాలన కానివ్వండి, ఇవన్నీ కూడా ఏకస్తులై ఈ రాష్ట్రంలో గత జరిగిన ఎంపీ ఎలక్షన్లో బీజేపీ టీఆర్ఎస్ ఏకమై 8 సీట్లను ఇక్కడ రాజకీయంగా ఉనికి లేని బీజేపీ పార్టీకి 8 సీట్లు గెలిపించిన సూత్రధారి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఏకస్తులై ఈ రాష్ట్రంలో బీజేపీ గెలిపించిన సందర్భంలో
అదేవిధంగా సంక్షేమ పథకాలు చూడండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, అదేవిధంగా ఏ 6 సంక్షేమ పథకాలు కాక కొత్తగా రైతుల కోసం బోనస్ 500 రూపాయలు ఏకతాటి మీద ఇక్కడ సంక్షేమ పథకాలు జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా జూరాల గ్రామన్నది ఎక్కడ నుండి నాకు తెలిసినంత వరకు ఆయన తెలియదు. ఇక్కడున్న సన్యాసి నాయకులు, మండల నాయకులు కానివ్వండి, వాళ్ళు ఏ రోజు కూడా అభివృద్ధికి రామ్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీకి కానీ దృష్టికి తీసుకోకపోయి రామ్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అసెంబ్లీలో అమర్చింత మండలం గురించి కానీ మక్తా కాన్స్టిట్యూన్సీ గురించి కానీ ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. రామ్మోహన్ రెడ్డి కూడా ఈరోజు జూరాల దగ్గర పోయి రోడ్డు తన హయాంలో 10 సంవత్సరాలు రోడ్డు కమిషన్ కోసం ఆపిన సందర్భం గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యక్షులు అరుణ్ కుమార్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి రేవన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ కృష్ణన్న గారు, బీసీసీఎల్ కృష్ణన్న గారు, హనుమంత్ నాయక్ గారు, టాఫిక్ గారు, మిగతా నాయకులు, ఈ యొక్క సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరులందరూ కూడా వందనం, శుభాభివందనం. గత 2 సంవత్సరాల క్రితం ఎవరైతే మన అమర్చింత బుడ్డబిడ్డ సాయిశక్తి గారు చనిపోయిన విషయం తెలిసినప్పుడు మనం అందరం కూడా చాలా బాధపడినాము. నిన్న ఆయన గారి యొక్క విగ్రహాన్ని మన ఊర్లో పెట్టుకున్నందుకు అందరం కూడా సంతోషపడినాము. కానీ ఆయన గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయాలు మాట్లాడడం అనేది చాలా దారుణంగా మేము భావిస్తున్నాం. మేమందరం కూడా మన ఊరి నాయకుడని మేమందరం కూడా సభకు వెళ్ళినాం. ముఖ్యమంత్రిని కానీ మన మంత్రులను కానీ తిరుగుతుంటే మేమందరం కూడా సభ నుంచి లేచి రావడం జరిగింది. ఎందుకంటే ఒక సంస్మరణ సభ, 2వ వర్ధంతి సభ అని వాళ్ళు ఏర్పాటు చేసి మొత్తం రాజకీయాలే మాట్లాడినారు, వీళ్ళ గురించి మాట్లాడినారు. 10 సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో, మేము లేము. మేము వచ్చి 19 నెలలు అవుతుంది. వచ్చినటువంటి అధికారాన్ని పేద ప్రజల కొరకు ఇండ్లు కానీ పెన్షన్స్ కానీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. దాంట్లో భాగంగానే మన మక్తా శాసనసభ్యులు మంత్రివర్యులు అన్న వాకిటి శ్రీరామ గారి నాయకత్వంలో మొన్ననే మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని రావడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు కూడా సంగమండ గాని, కోయిసాగర్ గాని, నెట్టెంపాడు గాని, భీమా గాని ఇవన్నీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జి చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ వేసి జిల్లా అభివృద్ధి పైన స్పెషల్ ఫోకస్ చేసిండు. ఎన్ని వందల వేల కోట్లైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నగారు చాలా సందర్భాల్లో ప్రకటించారు. మొన్నటికి మొన్ననే మన టాపిక్ చెప్పినట్ల 300 కోట్ల రూపాయలు జూరాల ప్రాజెక్టు అభివృద్ధి కొరకు వాళ్ళు కేటాయించడం అనేది చాలా సంతోషకర విషయం అని కూడా మనం కోరుకుంటూ, ఈ యొక్క అవాకులు చెవాకులు పేర్ల నిరంజన్ రెడ్డి గారు కానీ, తర్వాత మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు కానీ అనేకమైన అవినీతి ఆరోపణలో వాళ్ళు కూరుకుపోయినరో, ప్రజలు దాదాపు 60,000 మెజార్టీతో వాళ్ళని తిరస్కరించారు.